ఆనంద్ దేవరకొండ హీరోగా ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే గమ్ గమ్ గణేష. గమ్ గమ్ గణేష ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది, స్టోరీ ఏంటి, ఈ సినిమా హిట్టా ఫట్టా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు హాయ్ అండి. హాయ్. గమ్ గమ్ గణేష ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది, రివ్యూ రేటింగ్ ఏంటంటే అని చెప్తారు. సో గమ్ గమ్ గణేష అంటేనే మనకు తెలుస్తుంది ఇక్కడ అంటే గణేష్ అతని పేరు అంటే ఒకటి అడగాలి సార్, దానికంటే ముందు గమ్ గమ్ గణేష అని సినిమా పేరుంది, ఇక్కడ చూస్తే హీరో ఏమో గన్నులు పట్టుకొని ఉన్నాడు. అసలు ఏంటి గణేష అంటే గణేశుడు కూడా. సో ఒక గణేష్ విగ్రహం, గణేశుని విగ్రహం నేపథ్యంలో సో ఆ విగ్రహానికి సో ఈ హీరోకి ఏంటి సంబంధం అనే దాని మీద కథ నడుస్తుంది. అంటే ప్యారలల్గా రెండు స్టోరీలు, ఇద్దరికి కథలు నడుస్తాయి. సో ఆ ఏదైతే విగ్రహం ఉంటుందో ఆ విగ్రహంలో తనకు కావాల్సినటువంటి ఒక వజ్రం ఉంటుంది ఓకే ఈ గణేష్కి. అట్లాగే అందులో 100 కోట్ల రూపాయల వెళ్ళినటువంటి డబ్బు ఉంటుంది, అది విలన్కి సంబంధించింది. సో ఒకవైపు తను, ఇంకో వైపు విలను. సో ఒకరికి తెలియదు అందులో డైమండ్ ఉందనే విషయం వాళ్ళకే తెలియదు, అందులో డబ్బు ఉందనే విషయం ఇతనికి తెలియదు. ఇతనికి తెలిసిందల్లా ఆ విగ్రహంలో ఉంది, తనకు కావాల్సిన డైమండ్ ఉంది, 7 కోట్ల రూపాయలు విలువ చేసే డైమండ్ ఉంది, ఆఫ్రికన్ డైమండ్. అట్లాగే వాళ్ళకి సంబంధించి అందులో డైమండ్ వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి అమౌంట్ ఉంది, అందులో కట్ల డబ్బు ఉంది, 100 కోట్ల రూపాయలు. సో దానికోసం వాళ్ళు సో ఇంతకీ ఆ విగ్రహం అంటే ముంబై నుంచి హైదరాబాద్కి వస్తుంది. సో ఎందుకు ముంబైలోనే అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉండవా విగ్రహాలు అంటే అదంతా కూడా మనం అసలు ఆ విగ్రహంలోనే డబ్బు ఎందుకు ఉంది, ఆ విగ్రహంలోనే ఈ డైమండ్ ఎందుకు వెళ్ళింది అనేదే కథ. సో అంటే స్టార్టింగ్ లో ఉంటుంది అది, దానికి సంబంధించినటువంటి సో అదంతా కూడా దాని మీదే కథ అంతా కూడా నడుస్తుంది. సో ఆ డైమండ్ కోసం అంటే హీరోనే ఒక సందర్భంలో విగ్రహంలో పెడతాడు, తొండంలో పెడతాడు, అది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఆ విగ్రహం ఎక్కడికైతే వెళుతుందో గణేష్ ఉత్సవాలకి, సో అక్కడికి తను చేరుకొని ఎట్లయినా దాన్ని తెచ్చుకోవటం కోసం తను వెళతాడు. అట్లాగే ఇదేమీ తెలియని ఎవరైతే ఆ విగ్రహాన్ని తీసుకుంటారో వాళ్ళకి లోపల డబ్బు ఉందనే సంగతి తెలియదు, కానీ అందులో డబ్బును పెట్టించింది మాత్రం విలన్ గ్యాంగ్. సో వాళ్ళు కూడా దాన్ని వెంటబడుతూ వస్తారు. సో చివరికి ఏమైంది, ఆ విగ్రహం ఆ డబ్బు వాళ్ళకి అందిందా, గణేష్ కి తన డైమండ్ అందిందా, సో ఈ పాత్రల మధ్య ఆ నాటకీయత ఏంటి, డ్రామా ఏంటి, సో అంటే క్రైమ్ కామెడీ మేళవించినటువంటి క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్, క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పాలా, అంటే క్రైమ్ మేళవించినటువంటి కామెడీ ఎంటర్టైనర్. సో ఈ క్రైమ్ ఎలిమెంట్ లో వీళ్ళు చేసే చేష్టలు ఏవైతే ఉన్నాయో, అటు విలన్ గ్యాంగ్ కానీ, ఇటు ఇతని స్నేహితుడు మన జబర్దస్త్ ఇమానియల్, సో హీరో ఫ్రెండ్ గా అతను కనిపిస్తాడు. సో వీళ్ళు మధ్య ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, దాగుడు మూతల అట్లాంటిది. సో దీంతో మనకి కామెడీ పంచే అంటే ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ ఉదయ్. సో అతను కొత్త దర్శకుడు. సో ఈ ప్రయత్నంలో అంటే ఆ కామెడీ ఏదైతే ఉందో ఆ ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నంలో చివరికి వచ్చేటప్పటికి అంటే కొన్ని చోట్ల మనం బాగా నవ్వుకుంటాం కూడా, బట్ చివరికి వచ్చేటప్పటికి క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఆ ఎంటర్టైన్మెంట్ అంటే అనుకున్నంతగా పండలేదు. చివరికి వచ్చేటప్పటికి చప్పబడిపోయింది. ఎక్కడైతే పీక్కి వెళ్ళాలో అది ఆ ఎంటర్టైన్మెంట్, అది క్లైమాక్స్ తనకి క్లైమాక్స్కి వచ్చేటప్పటికి కొంచెం తికమక పడినట్టుగా అనిపిస్తుంది, కొంచెం కన్ఫ్యూజన్కి. అంటే యాక్చువల్గా కావాల్సింది రెండే ఉండాలి ట్రాక్లు, హీరోకి విలన్కి మధ్య. వీళ్ళ మధ్య మళ్ళీ వేరే వాడు దూరతాడు. దీంతో ఏంటంటే ఆ స్క్రీన్ ప్లేలో కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఇది కొంచెం ప్రేక్షకులకు కూడా కొంచెం వాళ్ళ అక్కడక్కడ ఇబ్బంది పెడుతుంది అనమాట. బట్ ఓవరాల్గా చూసుకుంటే సో మొదట్లో ఏదైతే ఆ కామెడీ ఎంటర్టైన్మెంట్ అదంతా కూడా నవ్వులు పంచుతుందో, చివరికి వచ్చేటప్పటికి అరే ఇంకా బాగుండేదే, చప్పబడిపోయింది అన్నట్టు ఫీల్ కలుగుతుంది. డైరెక్షన్ ఎలా ఉంది అదే తను ఆ స్క్రీన్ ప్లే ఏదైతే తను రాసుకున్నాడో తనే రచయిత కూడా కాబట్టి, సో ఇంకా పకడ్బందీగా తను ప్రీ క్లైమాక్స్ కనుక ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా ఇంట్రెస్టింగ్గా కనుక రాసుకున్నట్లయితే ఈ సినిమా ఖచ్చితంగా ఆడియన్స్ని పూర్తి స్థాయిలో మెప్పించగలిగి ఉండేది. సో తనకి 2 ట్రాక్లు ఉంటాయి, 2 లవ్ ట్రాక్లు ఉంటాయి. అందులో ఒక ఫస్ట్ లవ్ ట్రాక్తో అమ్మాయి
అతన్ని వదిలిపెట్టి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోతుంది. తర్వాత మళ్ళీ అతను ఇంకొకరి ప్రేమలో పడతాడు. సో కాకపోతే ఏంటంటే హీరోయిన్స్ కి పెద్దగా ప్రామినెన్స్ లేదు, కథలో స్కోప్ తక్కువ ఉంది. సో ఇతను అలాగే ఈ మధ్య వచ్చినటువంటి రజాకర్ అనే ఒక సినిమాలో, అందులో మనకి విలన్ రోల్ చేసినటువంటి రాజ్ అర్జున్, రజాకర్గా ఎవరైతే అతను చేశాడో ఖాసిం రజ్వీ క్యారెక్టర్, అతను రాజ్ అర్జున్ ముంబై యాక్టర్. అతను ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్, అది కూడా కాట్రేగుల కిషోర్ రెడ్డి అని ఒక రాయలసీమ కర్నూలు ప్రాంతానికి చెందినటువంటి ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా అతను యాక్ట్ చేశాడు. బట్ ఇక్కడ సత్యం రాజేష్ కానీ అతను రాజావారు ఆ విగ్రహాన్ని తీసుకెళ్లేది అతనే అనమాట. సో ఆ క్యారెక్టర్ ఒక వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఉంటుంది, దాంతో మాత్రం మనకి నవ్వులు. ఎప్పుడైతే వెన్నెల కిషోర్ కనిపిస్తాడో తను నవ్వకుండా తను సీరియస్గా యాక్ట్ చేస్తా మనల్ని నవ్విస్తాడు. ఆర్గాన్ డేవిడ్ అంటే ఒక సపోజ్ ఒక దొంగ రాత్రి పడుకొని లేచేటప్పటికి 2 వేళ్ళు కట్ అయిపోయి ఉంటాయి, తీసేసి ఉంటాయి. వీడి పేరు ఆర్గాన్ డేవిడ్, డాక్టర్. సో పిచ్చెక్కినటువంటి ఒక సందర్భంలో తలకి దెబ్బ తగిలి పిచ్చి పట్టిపోయి మ్యాడ్గా తయారైపోయి ఆర్గాన్స్ తీసేస్తుంటాడు. సో దాంతో ఆ వెన్నెల కిషోర్ క్యారెక్టర్ మాత్రం నవ్వులు పంచిందని చెప్పాలి. ఆనంద్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? అతను అంటే మనకు తెలుసు బేబీ తోటి అతనికి ఎంత మంచి పేరు వచ్చిందో తెలుసు. అతను డిఫరెంట్ స్టోరీ లైన్స్ ఎంచుకుంటున్నాడు, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటున్నాడు. అంటే మాస్ అట్లా చేయాలనే కాకుండా ప్రేక్షకుల్ని మనం దగ్గరికి వెళ్ళాలి అనే ప్రయత్నంలో అతను ఏదైతే చేస్తున్నాడో దాన్ని మాత్రం మనం అభినందించాలి. ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్లో కూడా తను గణేష్ అనే పాత్రతోటి మనల్ని అలరించేందుకు శ్రమపడ్డాడు. తన క్యారెక్టర్ వరకు మాత్రం తను న్యాయం చేశాడనే చెప్పాలి. సో అట్లాగే నేను ఇందాక చెప్పినట్టు ఆ విలన్ క్యారెక్టర్లో రాజ్ అర్జున్, వీళ్ళందరూ కూడా ఆర్టిస్టులు అందరూ కూడా బాగానే తమ పాత్రలకు న్యాయం చేశారు. కొన్ని డైలాగ్స్ ఏదో సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయినట్టున్నాయి. అవును. సో అతని క్యారెక్టరైజేషన్లో సంబంధించినటువంటి డైలాగ్సే. అంటే అతను కోట్లు సంపాదించేసేయాలి, ఎందుకంటే తనని ఎవరైతే మోసం చేసి తనను ప్రేమించిన అమ్మాయి ఇంకో డబ్బున్నాడికి, తనకంటే డబ్బున్నాడికి వాడితో పెళ్లికి రెడీ అయిందో, నేను నీ పెళ్లికి ముందే నేను మిలియన్ అయ్యి కోటేశ్వరుని అయ్యి నేను కలుస్తాను, నీకు చూపిస్తాను అని ఛాలెంజ్ చేస్తాడు. సో అలాంటి వాడు సో ఫ్రెండ్తో మాట్లాడుతూ నేను అట్ట రేపటికే అయిపోవాలి, కోటేశ్వరుని అయిపోవాలి, ఆ టీకి 20 రూపాయలు అయినా డబ్బులు కట్టరా అని చెప్పేసి అంటాం ఫ్రెండ్ తోటి. ఇలాంటి అతను క్యారెక్టరైజేషన్ డబ్బు సంపాయాలి మామ, డబ్బు సంపాదిస్తారా, ఈ టీ డబ్బులు మాత్రం నువ్వు కట్టే అంటాడు, 20 రూపాయలు కట్టే అంటాడు. అలాంటి కొన్ని ఉన్నాయి, కొన్ని చమక్కులు డైలాగ్స్ ఉన్నాయి, సీన్స్ ఉన్నాయి. అట్లాగే చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి చెప్పాలంటే తను ఒక వెన్నెముక, మ్యూజిక్ తన సో అలా టెక్నికల్గా కూడా ఓకే, నిర్మాణ విలువల పరంగా కూడా ఈ సినిమా ఓకే అని చెప్పుకోవాలి. బట్ నేను ఇందాక చెప్పినట్టు ప్రీ క్లైమాక్స్ని ఇంకా పకడ్బందీగా చేసుకొని, అంటే మనకు తెలుసు మన థియేటర్ నుంచి వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పటికి ఒక మంచి ఫీల్తో ఒక మంచి ఎమోషన్ తోటి నవ్వుతున్నాం. అంటే కామెడీ సినిమా అయితే నవ్వుతూ బయటికి రావాలి, లేదంటే ఒక ఆ ఎమోషన్ ఏదైతే ఉందో సీరియస్ ఎమోషన్ అన్న ఉండాలా, ఆ ఎమోషన్ ఉండాలా. అవి మిస్ అవటమే ఈ సినిమాకి ప్రీ క్లైమాక్స్ అవి కొంచెం డల్ అయిపోవటమే ఈ సినిమా యొక్క ఫేట్ని నేను నిర్దేశిస్తుందని చెప్పగలను. దీనికి కూడా అవుట్ ఆఫ్ 5 నేను 2నే ఇస్తాను దీనికి కూడా. ఓకే, ఇంతకీ గమ్ గమ్ గణేష హిట్టా ఫట్టా? ఇది కొంతవరకు అంటే కామెడీ ఇష్టపడే ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంత మేరకు సాటిస్ఫై చేయగలుగుతుంది. బట్ ఓవరాల్గా ఇన్ జనరల్గా చూసుకుంటే మాత్రం కొంచెం ఓకే, మరి నాట్ బ్యాడ్ సినిమాగా అంత మేరకు మెప్పించగలుగుతుందని చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.